సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ప్రజావేదిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. గూడుపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక 3 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతా అనుకున్నట్లే జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలకు నోటీసులు ఇస్తూ వచ్చిన సెట్ తాజాగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఉత్కంఠంగా రేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన విచారణలో తాజాగా సంచలనం నమోదైంది. నిన్న మొన్నటి వరకు అధికారులు ఆయా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన సెట్ అధికారులు ఇవాళ గత ప్రభుత్వాధినేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం విచారిస్తామని, ఇందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా అందరిలా జూబ్లీహిల్స్ పిఎస్కు కాకుండా హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా విచారించేందుకు అవకాశం ఇచ్చింది. ఇక సెట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు సెట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు, నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ రేపటి విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. తనకు కాస్త సమయం కావాలని కోరారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోని విచారణ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి విచారణకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత విచారణ చేపట్టాలని కేసీఆర్ కోరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ భేటీ అయ్యారు. ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం పట్ల హరీష్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ జాతిపిద, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు, గౌరవనీయులు కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. అలాంటి చారిత్రాత్మక నాయకుడిపై బురద జల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని హరీష్ రావు కామెంట్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డను గుర్తించింది. 2025 ఏదైతే పోస్ట్ మాన్సూన్ తనిఖీలో కేంద్రం ఈ తీవ్ర లోపాలను గుర్తించింది. మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం తేలింది. ముఖ్యంగా సీకెండ్ ఫైల్స్ వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, పని పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాంను తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్లు గుర్తించారు. 20వ పిల్లర్ కుంగిన తర్వాత ఆధారాలను తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని విజిలెన్స్ ఆరోపించింది. ఇక 4,613 కోట్లకు అంచనాలను సవరించి బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం కోరడంపై కూడా గతంలో విచారణ జరిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం సూట్ కాలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వైఎస్ షర్మిల అన్నారు. మరోసారి జగన్కు అధికారం రావాలంటే జగన్లో మార్పు రావాలని షర్మిల సూచించారు. జగన్లో స్వార్థం తక్కువై మంచితనం పెరిగితే దేవుడు అధికారాన్ని ఇస్తాడేమోనని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ నైజం నేచర్లో మార్పు రావాలని, అప్పటి వరకు దేవుడు కానీ ప్రజలు కానీ ఆశీర్వదించరని షర్మిల స్పష్టం చేశారు. జగన్కు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తారనేది ప్రజలు చూశారని షర్మిల చెప్పారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది?
బోడిగుండయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు. మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమ్మక్క ఆగమన ప్రక్రియ ముగిసింది. గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకి ఎస్పీ స్వాగతం పలికారు. 3 ఇంచుల భద్రత నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోని దారి పొడవున అమ్మవారికి ఘన స్వాగతం పలికారు భక్తులు. గద్దెల ప్రాంతానికి చేరుకున్న అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి సారయ్య ఈ మహాఘట్టాన్ని పూర్తి చేశారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు కూడా బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాకుండా ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టివేసింది. ఒకవైపు కొందరికి బెయిల్ పిటిషన్ మంజూరు చేయగా, మరోవైపు కీలక నిందితుల పిటిషన్లు తిరస్కరించడంతో ఏపీ లిక్కర్ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో సందేశం ద్వారా స్పందించిన అరవ శ్రీధర్ అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక న్యాయవాదుల సలహా తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణకు పిలవాలని జనసేన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే తన వీడియోలో శ్రీధర్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 1.5 ఏళ్ల నుండి తనపై కుట్ర జరిగిందని చెప్పారు. ఇక 6 నెలల నుండి వీణ తనను వేధిస్తుందని ఎమ్మెల్యే శ్రీధర్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 226 రోజులుగా జైల్లో ఉన్నారాయన. తాజాగా విడుదల కావడంతో జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్లకార్డులతో సంఘీభావం పలికారు. జైలు వద్ద చెవిరెడ్డిని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, జోగి రమేష్ కలిశారు. ఇక చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తనకు జైలు తప్పదని చెవిరెడ్డి అన్నారు. ఇక చంద్రగిరి నుంచి ఎదిగినందుకే తనను ఆయన వేధిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పుట్టిన గ్రామంలో తాను పుట్టడం తప్ప అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం? నేను పుట్టినంత మాత్రాన్ని కక్షాదింపుతరం చేస్తే ఎట్లా? ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు, మిగిలింది మా అమ్మ, నా భార్య. వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారి కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. పెట్టుకోండి, మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి, ఓపుకున్న రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించండి. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరు వీళ్ళతో రాజకీయాల్లోకి వచ్చిన కాదు. నాకు అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం?
మీరు పుట్టినంత మాత్రాన్ని కక్షాదింపుతరం చేస్తే ఎట్లా? ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది విమాన ప్రమాదంలో కన్నుమూసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు జాతీయ రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తన ప్రియ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. దేశ రాజధానిలోని విజయ్ చౌక్లో గురువారం జరిగిన బీటింగ్ రీట్రీట్ వేడుకలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అధికారికంగా ముగిశాయి. దేశ సైనిక పటిమను, ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే బీటింగ్ ట్రీట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్లు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించాయి. దేశభక్తి గీతాలు, శాస్త్రీయ సంగీత బాణీలను మేళవిస్తూ సైనిక దళాలు చేసిన కవాత్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా క్రమశిక్షణతో ముగియడంతో ఈ ఏడాది గణతంత్ర వేడుకలు అధికారికంగా ముగిసినట్లయింది.